అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మణి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. గర్భసంచి నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లా ఇన్వర్టెడ్ యూ ఆకారంలో ఉంటుందండి. దానికి రెండు ట్యూబ్స్, ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ట్యూబ్స్ అటాచ్ అయ్యి రెండు ఓవరీస్ కూడా వాటికి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది న్యాచురల్గా నార్మల్ అనాటమీ అనమాట. గర్భసంచి లోపల నార్మల్గా బేబీ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే బేబీ గర్భసంచి బయట ఎక్కడైనా సరే ట్యూబుల్లో కానీ ఓవరీలో కానీ ఇంకెక్కడైనా వేరే చోట ఫామ్ అయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. మోస్ట్ కామన్గా మనకు వచ్చే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబల్ ఎక్టోపిక్, ట్యూబుల్లో ఫామ్ అవటమే కామనెస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటే ట్యూబ్లో ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ ఉబ్బిపోయి, ఆ ట్యూబ్ ఉబ్బిపోయి అక్కడ ప్లేస్ లేదు కదా బేబీ పెరగటానికి, అందుకని అది పగిలిపోయింది అనమాట. అది పగిలిపోవటం వల్ల తల్లికి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసేది వెంటనే సర్జరీ చేసి ఆ ట్యూబ్ని ఇంకా బ్లీడ్ అవ్వకుండా తీసేస్తారు. ఇలా ఒకవేళ ఒక ట్యూబ్ తీసేసినా ఇంకొక ట్యూబ్ హెల్దీగా ఉన్నన్ని రోజులు ప్రెగ్నెన్సీ అవ్వటానికి న్యాచురల్గా కానీ తర్వాత మీరు ప్రయత్నం చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. చాలా మంది ఉన్నారు ట్యూబల్ ఎక్టోపిక్స్ అయ్యి ఒక ట్యూబ్ లేక మళ్ళీ ఈ సైడ్ ఉన్న ట్యూబ్తో కన్సీవ్ అయిన వాళ్ళు. భయపడకండి, ఛాన్స్ ఎప్పటికీ ఉంటుంది అలానే.